లాగ్ వద్దు, మ్యాటర్‌ని లాగొద్దు. నేనెప్పుడు అదే బిలీవ్ చేస్తాను. సో, అందుకే అవసరం అయితేనే లాంగ్ వీడియో చేస్తాను. లేకుంటే చేయను కూడాను. అది మీకు కూడా తెలుసు. సో, ఇప్పటిదాకా జరిగిన సండే పరివార్ ఎపిసోడ్స్‌లో ఈ సండే జరగబోయే ఎపిసోడ్ హైయెస్ట్ టీఆర్‌పీని నోట్ చేయబోతుంది. రాసి పెట్టుకోండి. ఎంతో కూడా చెప్తాను. సో, లీక్స్ వద్దు అనుకునే వాళ్ళు ఈ వీడియో ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదు తెలుసుకుందాం అనుకుంటే ఫర్దర్‌గా కంటిన్యూ చేయండి. సో, సండే పరివార్ ఎపిసోడ్‌కి బీబీ పరివార్ నుంచి నిఖిల్ అండ్ సీరియల్ పరివార్ నుంచి కావ్య కూడా వచ్చారు. మేబీ బిగ్ బాస్ టీమ్ అంటే టీఆర్‌పీ స్టంట్ అయి ఉండొచ్చు. మేబీ వాళ్ళని కలపడానికి కూడా ఒక ప్లాన్, ఒక మంచిగా కూడా అనుకుండొచ్చు. కావ్యకి నిఖిల్ వస్తున్నట్టు తెలియదు. అండ్ నిఖిల్ వస్తున్నట్టు కావ్యకి కూడా తెలియదు. సో, ఐదర్ ఒకళ్ళు వస్తున్నట్టు ఇంకొకరికి తెలియదనమాట. అందుకే శ్రీముఖి సీరియల్ పరివార్ టీమ్ అంటే కావ్య ఎంటర్ అయినప్పుడు డైరెక్ట్‌గా అడిగారనమాట. సో, బిగ్ బాస్ 8 టీమ్ వాళ్ళు వస్తున్నారు పర్లేదా అంటే, ఏం పర్వాలేదు నేను హ్యాండిల్ చేస్తా అని డైరెక్ట్‌గా చెప్పేసిద్ది అనుకుంటాను. యెస్. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే కావ్య అండ్ నిఖిల్ మధ్యలో డిస్కషన్. అంటే మన ప్రోమోలో చూసాం ఏంటంటే నిఖిల్‌ని శ్రీముఖి అడుగుతుంది కదా! ఏంటి నీకు ఇలా ఎవరు బాగున్నారు, బ్యూటిఫుల్‌గా ఉన్నారు చెప్పు అంటే నిఖిల్ చెప్పకుండా కొంచెం అలా నవ్వుతూ ఉంటాడు. కావ్య అన్నారన్నమాట. ఇక్కడేం చెప్తాడు బిగ్ బాస్ హౌస్‌లో చెప్తాడు. అంటే ఆబ్వియస్‌గా తన డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసి మాట్లాడింది. మన ఫ్రెండ్స్ కూడా అక్కడే చేస్తున్నారు కనుక ఎపిసోడ్ షూటింగ్ మొన్న అయిపోయింది అనుకుంటా. మొన్న అయిపోయింది. మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన ఎపిసోడ్‌లోని కావ్య, నిఖిల్ మధ్యలో కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేశారు బిగ్ బాస్ టీమ్. అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే అవ్వలేదు కానీ ఇద్దరి మధ్య కాంటెంట్ క్రియేషన్ అయితే జరిగింది. అండ్ కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నారు అని చెప్తున్నారు. అండ్ మొత్తం చెప్పి ఫ్లో డిస్టర్బ్ చేయను. కానీ నిఖిల్ అండ్ కావ్యకి అయితే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇది మంచి పాజిటివ్ న్యూసే అనుకోవాలి. అంటే ఒకటబ్బా జెన్యూన్‌గా నాకు అనిపించింది కూడా చెప్తున్నా. ఒకళ్ళనొకళ్ళు మిస్ అవుతున్న ఫీల్ అయితే కళ్ళలో కనిపించింది. అంటే కావ్య ఎయిర్స్‌తో చూస్తున్నట్టు, తక్కువ చేసి చూస్తున్నట్టయితే నాకు కనిపించలేదు. ఇవాళ ఈవినింగ్ రిలీజ్ అయిన ప్రోమో అంటే ఇవాళ శుక్రవారం కదా! శుక్రవారం వీడియో చేస్తాను. నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానంటే శనివారం మేబీ అప్లోడ్ చేస్తుండొచ్చు. సో, ఇవాళ రిలీజ్ అయిన ప్రోమోలో ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు చూపించారు. అండ్ మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ ప్రోమోలో అయితే కావ్య అండ్ నిఖిల్ ఇద్దరు సాడ్‌గా ఉన్నట్టు చూపించారు. అండ్ స్టార్టింగ్‌లో మన ఫ్రెండ్స్ కూడా అక్కడే చేస్తున్నారు. స్టూడియోలో మీకు చాలా సార్లు చెప్పాను. సో, వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇద్దరు కొంచెం చూసుకున్నారు చాలాసేపు ఇలా మాటలు ఎక్స్‌చేంజ్ లేదు కానీ ఇద్దరి మధ్య ఏంటంటే కొంచెం బాధపడుతూ చూస్తున్నారు అని చెప్పారు. అంటే బిగ్ బాస్ టీము కూడా అంటే బిగ్ బాస్ టీమ్ అని మాట్లాడి వస్తుంది. ఈ స్టార్మా టీమ్ కూడా చేసే పనులు ఎలా ఉంటాయంటే డైరెక్ట్‌గా శ్రీముఖి ద్వారా నిఖిల్‌ని అక్కడికి తీసుకెళ్ళి అండ్ అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికి మరీ ఏది పడితే చేస్తా అనిపిస్తుంది. నిఖిల్‌ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అందరి చేత ఇంట్రడ్యూస్ చేపించి కావ్యాన్ని ఆపించి ఎందుకు ఆ పనులు చేయడం అంటే అటెన్షన్ సీక్ చేయడానికే కదా! ఆ స్టూపిడ్ థింగ్స్ చేయకుండా ఉంటేనే కొంత బెటర్‌గా ఉంటది. అంటే వీళ్ళ టీఆర్‌పీ కోసం వాళ్ళ పర్సనల్ లైఫ్స్‌ని ఇంకా కన్నాలు పెట్టే పరిస్థితిని ఎందుకు చేయడం అని అంతే. అంతకన్నా ఇంకేం లేదు. అండ్ లాస్ట్‌లో నిఖిల్ వాళ్ళ మదర్ ఎంట్రీ ఇచ్చారు. అంటే బిగ్ బాస్ ట్రోఫీ పట్టుకొని నిఖిల్ మాట్లాడతాడు వాళ్ళ మదర్ కోసం. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చా అంటే ఆవిడ వల్లే అని కొంచెం వాళ్ళ మదర్‌ని సంతోషంగా తన ఎమోషన్ షేర్ చేసుకుంటారు. వాళ్ళ మదర్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చా అని చెప్తూ. అంతే అబ్బా! సో, ఈ సండే అయితే సింపుల్‌గా చెప్తున్నా. నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్‌కి అయితే మంచి పాజిటివ్ న్యూసే థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు. ఆ ట్విస్ట్ ఏంటన్నది ఏంటంటే పెద్దదేం కాదు. బట్ ఇద్దరి మధ్య అయితే మంచి కన్వర్జేషన్ ఉండబోతుంది అని మనకు తెలుస్తుంది. అది ఎంతసేపు ఏంటన్నదైతే ఏం చెప్పలేదు. అంత మనకు లీక్ అవ్వలేదు. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్ అంతా వీసీఆర్ టీమ్‌లో వాళ్ళు చూడరు కనుక. సో, సండే అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడవలసిన ఎపిసోడ్. అండ్ హైయెస్ట్ టీఆర్‌పీ అయితే నోటెడ్ అవుతుంది. సో, ఇలాంటి లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.